హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఒక మారుమూల పల్లెటూళ్ళలో పుట్టిన ఒక సామాన్య మధ్యతరగతి చెందిన యువకుడు కేవలం 5-6 సంవత్సరాల్లోనే కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఒకప్పుడు తన ఊర్లో సైకిల్ మీద తిరిగిన ఆ యువకుడే ఇప్పుడు అత్యంత ఖరీదైన లగ్జరీ కాలలో తిరగడం మొదలుపెట్టాడు. కొన్ని వందల ఎకరాల భూమిని కొన్నాడు. అత్యంత ఖరీదైన ఫ్లాట్లు, విల్లాలు కొన్నాడు. తాను ప్రేమించిన యువతిని దుబాయ్లో పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి తన దగ్గరి బంధుమిత్రుల్ని దాదాపు 100 మందికి పైగా తన సొంత ఖర్చులతో ఫ్లైట్లో తీసుకెళ్లాడు. మరి కేవలం 5-6 సంవత్సరాల వ్యవధిలోనే ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించుకున్నాడో తెలిస్తే మీరు దిగ్భ్రాంతికి, షాక్కి గురవుతారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లాలో కలోజ్ అనే గ్రామంలో గోపీనాథ్ కుటుంబం ఉండేది. గోపీనాథ్కి ఒక కూతురు, ఒక కొడుకు. కొడుకు పేరు అనురాగ్ ద్వివేది. అనురాగ్ ద్వివేది తేజస్వి అన్న యువతిని ప్రేమించాడు. వీళ్ళ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో తెలిసింది. దాంతో ఇరు కుటుంబాల పెద్దలు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. వీళ్ళ ప్రేమకి ఆమోదముద్ర వేశారు. పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయించేశారు. అనురాగ్ తన పెళ్లి పత్రికల్ని తనకు తెలిసిన చాలా దగ్గరి బంధుమిత్రులకి దాదాపు 100 మందిని సెలెక్ట్ చేసుకుని ఆ 100 మందికి ఈ పెళ్లి పత్రికల్ని పంచాడు. ఆ పెళ్లి పత్రికలు అందుకున్న 100 మందికి పైగా బంధుమిత్రులు ఆ పెళ్లి పత్రికలు చూశారు. వరుడి పేరు, వధువు పేరు బాగానే ఉంది, ముహూర్తము పలానా బాగానే ఉంది. పెళ్లి వేదిక ఎక్కడా అని చూశారు. క్వీన్ ఎలిజబెత్ II దుబాయ్ అని ఉండేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యంతో పాటు దిగ్భ్రాంతికి, షాక్కి గురారు. వారిని ఇదేంట్రా పెళ్ళి దుబాయ్లో అంట, అదేమన్నా పక్కన ఉందారా? ఇప్పుడు దుబాయ్లో అంటే పెళ్ళికి ఎలా రాపోవడం? ఈడేంట్రా దుబాయ్లో పెళ్లి చేసుకుంటున్నాడు, అసలు దుబాయ్కి ఎలా వెళ్ళాలి ఏంటి అని వాళ్ళందరూ సతమతం అవుతూ ఆ పెళ్లి పత్రికని తిరగేస్తే దాని వెనకాల ఫ్లైట్ టికెట్, విమాన టికెట్ కూడా ఉండేసరికి ఒక్కసారిగా వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక్కడ అనురాగ్ 100 మందికి పైగా బంధుమిత్రుల్ని తన సొంత ఖర్చులతో ఫ్లైట్లో దుబాయ్కి తీసుకెళ్లాడు. అది కూడా ఒక లగ్జరీ కార్లో ఇంటి నుంచి పికప్ చేసుకుని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లారు. ఎయిర్పోర్ట్ ఎక్కిన ఈ బంధుమిత్రులు అంతా దుబాయ్లో దిగారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ కూడా ఒక లగ్జరీ కార్ వచ్చింది. ఆ కార్లో కూర్చున్నారు. ఆ తర్వాత వాళ్ళందరికీ ఒక 5 స్టార్ హోటల్లో విడిది ఏర్పాటు చేశారు. దుబాయ్లోనే క్వీన్ ఎలిజబెత్ II క్రూయిజ్ అంటే సముద్రంలో తిరిగే ఒక భారీ షిప్లో పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి బాలీవుడ్కి చెందిన కొంతమంది సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు. ఇక్కడ ఈ పల్లెటూరుకి చెందిన ఈ బంధుమిత్రులు దాదాపు 100 మందికి పైగా ఆ పెళ్లి, ఆ గ్రాండ్ ఇదంతా చూసి కళ్ళు బయలు కమ్మాయి. పెళ్లిలో షడ్రుచులకు వచ్చిన పంచభక్ష పరమాణాలు ఇవన్నీ ఉన్నాయి, అమర్చారు. అవన్నీ చూసేసరికి సగం కడుపు నిండిపోయింది. అయినా సరే బంధుమిత్రులు అవన్నీ జీవితంలో వాళ్ళు ఫస్ట్ టైం అసలు విమానం ఎక్కడం సరికాదు కదా, విమానాన్ని దగ్గర కూడా చూసిన వాళ్ళు చాలామంది అందులో ఉన్నారు. దాంతో ఫస్ట్ టైం విమానం ఎక్కి పెళ్లికి హాజరై అక్కడ ఆ పెళ్లిలో ఆ గ్రాండ్గా రిసెప్షను, పెళ్లి ఇదంతా చూసి వాళ్ళ కడుపులు సగం నిండిపోయి ఆ తర్వాత మిగతా ఆరగింపులు ఇవన్నీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ఊళ్ళో దిగారు. ఇక ఊళ్ళో దిగిన తర్వాత తమకు తెలిసిన బంధుమిత్రులకి వాళ్ళందరూ చెవులు తినడం మొదలుపెట్టారు. వారు ఏం పెళ్ళిరా నాయనా, అది అసలు ఎంత గ్రాండ్గా చేసుకున్నాడు. మొన్నటిదాకా ఒరే మన ఊళ్ళో సైకిల్ మీద తిరిగినోడు అసలు ఇన్ని 100 కోట్ల రూపాయలు అసలు ఎంత సంపాదించాడు, అసలు ఆ పెళ్ళి ఎంత గ్రాండ్, అసలు వాడి స్థాయి, వాడి రేంజు, వాడి స్టేటస్ అబ్బబ్బబ్బబ్బ మాటల్లో చెప్పలేమురా బాబు, అసలు చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు అని మొత్తం తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, ఈ పెళ్లికి హాజరైన వాళ్ళందరూ చెప్పడం మొదలుపెట్టారు. ఇది ఆ నోట ఈ నోట ఈడీ చెవిన పడింది. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈడేంటి, ఒకప్పుడు 5-6 సంవత్సరాల క్రితం సైకిల్ మీద తిరిగినోడు ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడని ఆరాధిస్తే అందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టి సంపాదించాడండి అంటే, యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించాడా, ఎట్లా సంపాదించాడు అని ఆరా తీశారు. కూపీలాగి ఈ అనురాగ్కి చెందిన తండ్రి లేకపోతే మిత్రులు, బంధుమిత్రుల దాదాపు 9 ప్రదేశాలలో రైడ్ చేశారు. రైడ్ చేసి దాదాపు 8కి పైగా అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొన్ని లక్షల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి పత్రాలు, స్థిరాస్తికి సంబంధించిన పత్రాలు వీటినన్నింటినీ స్వాధీనం చేసుకుని బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింపజేశారు. ఎందుకంటే మనోడు అనురాగ్ ద్వివేది యూట్యూబ్ ఛానల్ అడ్డు పెట్టుకొని బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేసి
ఈ అక్రమంగా ఇన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఈ అనురాగ్ ద్వివేది గోపీనాథ్ కడుపున, అంటే గోపీనాథ్ తండ్రి. చిన్నప్పటి నుంచి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసినా క్రికెట్, ఎప్పుడు చూసినా ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ ఆడుతుండేవాడు. స్కూల్కి సరిగ్గా వెళ్ళేవాడు కాదు. దాంతో తండ్రి తన కొడుకుని చూసి, ఏంట్రా ఎప్పుడు చూసినా ఈ ఆన్లైన్ గేమింగ్లు ఏంటి, ఆ క్రికెట్ పిచ్చి ఏంటి, చదువు లేదు, ఏమీ లేదు, స్కూల్కి వెళ్ళవు అని కోపడేసరికి అనురాగ్ తన ఫ్రెండ్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళిపోయాడు. 9th క్లాస్ వరకే చదువుకున్నాడు. 9th క్లాస్ మానేశాడు. తన ఫ్రెండ్ని తీసుకుని ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్తో ఒక రూమ్లో ఉండి ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాడు. దానికి Dream11 అనేదో పేరు పెట్టాడు. మనకందరికీ చాలామందికి తెలిసిందే, ఈ క్రికెట్ మ్యాచ్లు స్టార్ట్ అయినప్పుడు IPL కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ క్రికెట్ మ్యాచ్లు స్టార్ట్ అయినప్పుడు Dream11 అని ఒక అడ్వర్టైజ్మెంటు మనకి అందరికీ తెలిసిందే, మన ఫోన్లో కనిపిస్తూ ఉంటుంది. అందులో ఈ Dream11లో పాల్గొనండి, ఒక క్రికెట్ జట్టుని తయారు చేస్తే మీరు బహుమతులు ఇవి గెలుచుకోవచ్చు అని ఒక యాప్ అది రన్ అవుతుంటుంది. అటువంటి పేరుని తన ఛానల్కి పెట్టుకుని తన క్రికెట్ పరిజ్ఞానాన్ని అంతా ఉపయోగించి స్టార్టింగ్లో బెట్టింగ్ యాప్లో పాల్గొనేవాడు. కొంత డబ్బు పెట్టాడు. ఆ తర్వాత మొదట్లో కొంత డబ్బును పోగొట్టుకున్నాడు, కానీ కొంత డబ్బును గెలిచాడు. ఇక ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానల్లో ఈ క్రికెట్ బెట్టింగ్లు ఎలా చేయాలి, ఎటువంటి జట్టుని ఎలా కూర్చాలి అన్ని పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. కాకపోతే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం, కాపీరైట్ ప్రకారం ఆ ఛానల్ మూతపడిపోయింది, డిలీట్ అయిపోయింది. ఆ తర్వాత అనురాగ్ తన పేరు మీదే మరొక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేశాడు. ఇక ఆ యూట్యూబ్ ఛానల్కి క్రమక్రమంగా సబ్స్క్రైబర్స్కు పెరిగారు. అనురాగ్ యూట్యూబ్ ఛానల్కి దాదాపు 7 మిలియన్స్కి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. అలాగే ఇన్స్టాలో 3కు పైగా మిలియన్ కొంతమంది ఫాలో అవుతున్నారు. తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిలో కొన్ని మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అందులో ఈ సోషల్ మీడియాలో తన యూట్యూబ్ ఛానల్లో ఈ క్రికెట్ బెట్టింగ్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఏ విధంగా మీరు జట్టుని సమకూర్చాలి అని అందరికీ పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు అతి తక్కువ సమయంలోనే సంపాదించాడు. వీడి రేంజ్ ఏ స్థాయిలో ఉందంటే, బెట్టింగ్ యాప్ సంస్థలు ఈ అనురాగ్ని తమ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నాడంటే వాడి రేంజ్ ఏ స్థాయిలో ఉందో మీరు ఊహించుకోవచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తూ మీరు ఈ క్రికెట్లో ఈ మ్యాచ్ల్లో వీళ్ళని ఈ విధంగా మీరు పెట్టండి, లేదా మీరు పెట్టుబడి పెట్టండి, మీ డబ్బుల్ని నేను రెట్టింపు చేస్తానని ఎంతోమంది దగ్గర డబ్బులు అవి తీసుకున్నాడు. చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. తక్కువ మొత్తంలో బెట్టింగ్ చేసిన వాళ్ళకి కొంతమందికి డబ్బులు వచ్చేవి, భారీ మొత్తంలో బెట్టింగ్లో పెట్టిన వాళ్ళకి డబ్బులు అవి పోయాయి. అలా కొన్ని వందల వేల లక్షల మంది తమ డబ్బుని పోగొట్టుకున్నారు. కొంతమంది తమ జీవితాలని నాశనం చేసుకున్నారు, కొంతమంది తమ జీవితాలనే అంతం చేసుకున్నారు. ఇలా అతి తక్కువ కాలంలోనే ఈ అనురాగ్ ద్వివేది అన్నవాడు కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆ తర్వాత తన కోరికల్ని నెరవేర్చుకోవడం మొదలుపెట్టాడు. వీడికి అంటే ఈ అనురాగ్ గాడికి కార్లు అంటే మోజు. దాంతో కార్లు కొనడం మొదలుపెట్టాడు. అది కూడా అత్యంత ఖరీదైన బ్రాండెడ్ కార్లు, టాప్ అండ్ మోడల్స్. అందులో మెర్సిడెస్ బెంజ్ 4-5 కోట్ల రూపాయలు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్, BMW, లంబోర్గిని, దాని ఖరీదే 5 కోట్ల రూపాయలు ఉంటుంది. అది కాకుండా జస్ట్ తన ఎంగేజ్మెంట్ సందర్భంగా తన గర్ల్ ఫ్రెండ్కి థార్ అన్న కారు కొని ఇట్లా గిఫ్ట్గా ఇచ్చేశాడు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులకి వీళ్ళకి మొత్తం కలిపి దాదాపు 15కి పైగా అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు కొన్నాడు. దాంట్లో తిరగడం మొదలుపెట్టాడు. తాను అనుభవిస్తున్న లైఫ్ స్టైల్ని సోషల్ మీడియాలో పెట్టడం మొదలుపెట్టాడు. నన్ను చూడండి, నా లగ్జరీ లైఫ్ స్టైల్ని చూడండి అని తాను కొన్న అత్యంత ఖరీదైన కార్ల పక్కన నిలబడి ఫోటోలు అవి దిగేవాడు. కార్లలో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్న వీడియోలు వీటన్నిటిని సోషల్ మీడియాలో పెట్టేసరికి కొన్ని వందల వేల యువకులు, అరే వీడి లగ్జరీ స్టైలు, వీడి లైఫు, వీడు ఎట్లారా ఇంత సంపాదించిందంటే ఫలానా విధంగా సంపాదించాడనేసరికి చాలామంది తాము కూడా అదే విధంగా సంపాదించాలన్న ఆశతో ఎంతోమంది డబ్బుల్ని పోగొట్టుకుని తమ జీవితాన్ని నాశనం చేసుకుని ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. పైగా అనురాగ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ, నేను ఈ విధంగా సంపాదించాను, నా లైఫ్ స్టైల్ చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా లావిష్గా ఉంటుంది, నేను ఒక్కొక్కసారి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాను, దానికి మించిన డబ్బులు సంపాదించాను, నాకు లగ్జరీ కార్లు అంటే ఇష్టం, కాబట్టి అందరూ నాలాగా లైఫ్ స్టైల్ని అనుభవించండి అని యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. అవి చూసిన చాలామంది మోసపోయి ప్రభావితమై
ప్రొవోక్ చేసేవాడు. అలా ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. చివరికి తాను అనుకున్న లగ్జరీ కాలనీ కొన్నాడు. అలాగే ఢిల్లీ, లక్నో, ఇక వేరే వేరే ప్రదేశాల్లో కొన్ని వందల ఎకరాల భూములు, అదేవిధంగా అత్యంత ఖరీదైన ఫ్లాట్లు, విల్లాలు కొన్నాడు. ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించిన కొన్ని వందల కోట్ల రూపాయలని దుబాయ్కి తరలించి అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత తాను ప్రేమించిన యువతినే దుబాయ్లోని ఒక క్రూయిజ్లో అత్యంత విలాసవంతంగా లావిష్గా పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి తన బంధుమిత్రుల్ని దాదాపు 100 మందిని తన సొంత ఖర్చులతో ఫ్లైట్లో తీసుకెళ్లాడు. దానికోసం 5 విమానాలను బుక్ చేశాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కుమార్ సాను కావచ్చు, లేకపోతే ఫెర్నాండెజ్ హీరోయిన్ ఎవరో అట్లాంటి కొంతమంది కూడా హాజరయ్యారు. మరి వాళ్ళందరినీ రప్పించగలిగాడంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు వీడు సంపాదించాడు. అలాగే క్రికెటర్ MS ధోనితో ఫోటోలు దిగాడు. ఎందుకంటే క్రికెట్ బెట్టింగ్ల మీదే వీడికి ఉన్న అపారమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీడు అందరినీ ఆకర్షించేవాడు. అందరినీ ఈ విధంగా ప్రొవోక్ చేసేవాడు. అలా ఇవన్నీ సంపాదించిన తర్వాత ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ చెవులు కొరుక్కుంటూ వాళ్ళకి వీళ్ళకి చెప్పడంతో అది కాస్త ఈడీ చెవిన చేరింది. దాంతో ఈడీ రైడ్ చేసి ఈ లగ్జరీ కార్లు దాదాపు 5-6కు పైగా సీజ్ చేశారు. అలాగే కొన్ని లక్షల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆస్తికి సంబంధించిన పత్రాలు వీటినన్నింటినీ స్వాధీనం చేసుకుని ఇంకా కూపీలాగుతున్నారు. ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించారని. ప్రస్తుతానికి అనురాగ్ ఇంకా దుబాయ్లోనే ఉన్నాడు. పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు. మరి ఈడీ ఇంకెన్ని వివరాలు కూపీలాగుతుంది, మరి ఎప్పుడు అరెస్ట్ చేసి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది మనం వేచి చూద్దాం. ఎందుకంటే ఈ అనురాగ్ ద్వివేది మీద ఇప్పుడు ఈడీ రైడ్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాడు. కాకపోతే తెలుగులో చాలామంది దీన్ని కవర్ చేయలేదనుకుంటా. నార్త్ మాత్రం ఒక సంచలనం, ఒక ప్రకంపనలు ఈ యూట్యూబర్ సృష్టించాడు. ఇక తెలుగులో కూడా ఎంతోమంది యూట్యూబర్స్ అక్రమంగా బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేసి సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి ఆ ప్రపంచ యాత్రికుడు అనబడే నాన్వేష్ గతంలోనే ఎవరెవరు ఏ విధంగా సంపాదించారు, వాళ్ళ పేర్లు ఏంటి అన్నది తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ చెప్పాడు. వాళ్ళ పేర్లు ఏంటో మనకు అందరికీ తెలిసిందే. ఈడీ కూడా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని వాళ్ళ బ్యాంక్ ఖాతాలు అన్ని స్తంభించేసి వాళ్ళని మీద ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. అందులో ఎంతోమంది టీవీకి సంబంధించిన సెలబ్రిటీస్ ఉన్నారు, సినిమా రంగానికి సంబంధించిన సెలబ్రిటీస్ ఉన్నాడు. ఈ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసి దాని నుంచి బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్ తెలిసి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి అతి స్వల్ప వ్యవధిలోనే కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎవరో ఏంటో మనకందరికీ తెలిసిందే. లేడీ యాంకర్ అమ్మలు, అలాగే మగవాళ్ళు, కొంతమంది యూట్యూబర్సు, వీళ్ళ పేర్లు ఏంటో ఈ నాన్వేషన్ అతను బయటపెట్టడం, దాని మీద పోలీసులు ఉక్కుపాదం మోపి వాళ్ళందరి మీద విచారణ, ఇదంతా మనకందరికీ తెలిసిందే. వీళ్ళు కూడా చాలా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. కొంతమంది అందులో 10th ఫెయిలు, ఇంటర్ ఫెయిలు, డిగ్రీ ఫెయిలు. వీళ్ళందరూ ఈ రియాలిటీ షో బిగ్ బాస్ కావచ్చు, లేకపోతే కొన్ని ఛానల్స్లో పనిచేసి ఆ తర్వాత బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి వీళ్ళు కూడా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు కొని దాని పక్కనే తిరిగినోళ్ళు ఈ తత్తిరి పిత్తిరి, లేకపోతే ఈ అక్కలు బిక్కలు, ఈ యాంకర్ అమ్మలు ఎవరో వాళ్ళ పేర్లు ఏంటో మనకందరికీ తెలిసిందే. ఈ సోషల్ మీడియాలో వాళ్ళ లగ్జరీ స్టైలు, లైఫ్ చూసి చాలామంది ఆరిని ఏంద్రబాయి మొన్నటిదాకా గల్లీలమ్మడి తిరిగే వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారని చాలామంది అసలు విషయం తెలియక ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి వీళ్ళు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించిందని ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలామంది దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. ఇలా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ద్వారా ఎంతోమంది కొన్ని లక్షల రూపాయలు సంపాదించిన సంగతి అలా ఉన్నా పరోక్షంగా కొన్ని వేల లక్షల జీవితాలను నాశనం చేశారు. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి కఠిన శిక్షలు విధించాలి. కాకపోతే మరి ఆ శిక్షలు ఎప్పటికి పడతాయో ఏంటో అన్నది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ప్రస్తుతానికైతే మనకందరికీ తెలిసిందే ఇన్వెస్టిగేషన్ అది కొనసాగుతుంది. మరి ఎప్పటికది ఒక కొలిక్కి వస్తుందో అన్నది మనం వెయిట్ చేద్దాం. కాబట్టి ఎవ్వరూ కూడా అంత ఈజీగా నమ్మకండి. చాలామంది యూట్యూబర్స్ మీద కూడా ఇప్పుడు ఈడీ కన్నైపోతుంది. అందులో కొంతమంది ఏదో ఫ్యాక్ట్స్ అని చెప్పే ఒక యూట్యూబరు, అలాగే ఇలా ప్రపంచ రాజకీయాల గురించి చెప్పేవాళ్ళు కొంతమంది గతంలో ఏవే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించారో ప్రస్తుతానికి వాళ్ళ మీద కూడా దృష్టి సారించబోతున్నారు. త్వరలోనే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయన్న వార్తలు బయటకు వస్తున్నాయి. మరి ముందు ఏం జరుగుతుందో చూద్దాం.
మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.